హలో గైస్, మేము ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి వెళ్ళాము. మొన్న 14th అట్లా వెళ్ళామన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఒక 15 మినిట్స్ అట్లాగే ముందనే నుంచుని ఉన్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు లాస్ట్ ఇయర్ వెళ్ళాము, బట్ దర్శనాలు అయితే ఆపేశారు. ఈ ఇయర్ లక్కీగా ముందే వెళ్ళాము. సో లాస్ట్ టైం ఏంటంటే వర్షం కూడా పడింది అందులో. సో దర్శనాలు కూడా క్లోజ్ చేశారు. అది తెలియక చాలామంది క్రౌడ్, మాతో పాటు చాలామంది క్రౌడ్ ఉన్నారు లాస్ట్ టైం కూడా. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ బట్ 1 డే మాత్రం ఇక్కడ దర్శనాలన్నీ క్లోజ్ చేసేసారు. అలౌ చేయరు దర్శనం చేసుకోవడానికి. సో ఎందుకంటే ఇవి వెల్డింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, చుట్టూ ఫ్రేమ్ వర్క్ అవన్నీ తీసేసే పనుల్లో ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి దర్శనాలు మాత్రం ఆపేశారు. సో ఈ ఇయర్ లక్కీగా మేము ముందే వెళ్ళాము. సో చాలా బాగా అయింది దర్శనం మాత్రం. క్యూ లైన్లో కూడా చాలా ఉంది. సో మేమైతే క్యూ లైన్లో అయితే నుంచోలేదు, బయట ఇటు పక్క అందరూ నార్మల్గా నడిచే దారిలోనే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో మేము వెళ్ళినప్పుడైతే ఇట్లా డ్రమ్స్, అసలు గర్ల్స్ కూడా ఇంత ఇదిగా డ్రమ్స్ కొడుతున్నారో చూస్తున్నారు కదా. సో నాకైతే ఇలాంటివి అంటే చాలా ఇష్టం, ఊరేగింపులు అంటే చాలా ఇష్టం నాకు. సో లాస్ట్ టైం గణేష్ నిమజ్జనానికి వెళ్ళాము ఖైరతాబాద్కి. ఖైరతాబాద్ గణేష్ దానికి వెళ్ళాము నిమజ్జనానికి. సో అక్కడైతే మేము 3 hours అక్కడే ఉన్నాము. సో 3 hours తర్వాత నిమజ్జనం అయితే జరిగింది. సో ఈసారి కూడా 7 hours జరిగింది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం. శోభాయాత్ర చాలా బాగా ఘనంగా జరిగింది. సో ఇది మాకు తెలిసిన వాళ్ళు పెట్టారు వీడియో. ఇదైతే దగ్గర నుంచి అయితే చాలా బాగుంది, అసలు చాలా కళగా ఉంది. మొత్తం అది మనకి తెలిసిందే కదా, ఇక్కడే అంతా తయారు చేసి ఇక్కడే పెయింటింగ్ అవన్నీ వేసి ఇక్కడే చేస్తారని చెప్పి. సో ఓపెనింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఇది చాలా పవర్ఫుల్ ఖైరతాబాద్ గణేష్. అందరికీ కూడా చాలా నమ్మకం ఎక్కువ. ఇక్కడ ఎక్కువ వేరే వేరే పక్క స్టేట్స్ నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. సో మొన్న 16th దర్శనం ఆపేశారు, దర్శనాలు అయితే క్లోజ్ అయిపోయినాయి. సో ఇవాళ ఖైరతాబాద్ శోభాయాత్ర మార్నింగ్ 6కే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇదే ఖైరతాబాద్ నిమజ్జనం అయింది. సో ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయింది నిమజ్జనం అయిపోయేసరికల్లా. లాస్ట్ టైం కూడా అట్లాగే పోయింది, 1:32 అయిపోయింది లాస్ట్ టైం కూడా అయ్యేసరికి. సో ఈసారి కూడా అలాగే అయిందనమాట. సో క్రౌడ్ అయితే అసలు మనం చెప్పవసరం లేదు, చాలామందే ఉంటారు. అసలు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఖైరతాబాద్ చూడటానికి, గణేష్ని చూడడానికి చాలామందే వస్తారు. సో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళినప్పుడు. సో ఖైరతాబాద్ గణేష్ డే అయిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోతారు. సో ఇది నైట్ వీడియో అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.